వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక ఇరెల్లి. ఈ రోజు నేను ఏం చేస్తున్నా అంటే మురుకులు చేస్తున్నా. క్రిస్పీగా మంచిగా పర్ఫెక్ట్ గా మురుకులు రావాలనుకుంటే ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అప్పుడే టిప్స్ గిట్లా ఏం మిస్ కాకుండా పర్ఫెక్ట్ గా మురుకులు మీరు గిట్లా చేస్తారు. ఓకేనా? వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. చూడండి, ఫస్ట్ అయితే నేను ఒక 1/2 kg బియ్యం పిండి తీసుకున్నా. 1/2 kg బియ్యం పిండికి 1/2 kg శనగపిండి తీసుకోవాలి. ఇప్పుడు మనం పిండి కలుపుదాం. బియ్యం పిండి వేస్తున్నా ఫస్ట్, తర్వాత 1/2 kg శనగపిండి, ఒక 2 స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. నువ్వులు వేస్తే నములుతుంటే మంచి టేస్ట్ ఉంటుంది. ఒక 2 స్పూన్లు వేస్తున్నా. అట్లనే కొంచెం ఓమా వేసుకోవాలి. కొంచెం అంటే కొంచెమే వేయండి, మరీ ఎక్కువ వేయకండి, చేదవుతుంది. 1 స్పూన్ కారం వేస్తున్నా. కొంచెం సాల్ట్ వేస్తున్నా. సాల్ట్ చూసి వేసుకోండి, ఎక్కువ తక్కువ కాకుండా. ఇప్పుడు దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. కొంచెం అంటే కొంచెమే వేస్తున్నా. దీన్ని ఇవన్నీ కలిసేటట్టు ఒకసారి కలపాలి. చూడండి, ఇట్లా కలుపుకోవాలి పిండిని. ఇప్పుడు మనం ఈ పిండిలా కొంచెం వేడి చేసిన ఆయిల్ వేస్తున్నా. కావాలనుకుంటే మీరు నెయ్యి గిట్లా వేయొచ్చు, నేనైతే ఆయిల్ వేస్తున్నా. వేడి ఆయిల్ వేయాలి, మస్తు క్రిస్పీగా వస్తాయి మనం ఇట్లా ఆయిల్ వేస్తే. ఇప్పుడు దీన్ని కలిపేయాలి. పిండిలా నూనె మొత్తం కలిసేటట్టు ఇట్లా కలపాలి. మనం కొంచెం పిండిని తీసుకొని ఇట్లా చేయితో అన్నం అనుకోండి, ఇట్లా గట్టిగా ముద్ద లెక్క రావాలి. ఇప్పుడు దీంట్లో కొన్ని వాటర్ పోసుకుంటా కలుపుదాం. వేడి నీళ్ళు ఏం కాదు, నార్మల్ వాటర్ తోటే కలుపుతున్నా నేను. కొన్ని పోసుకుంటా కలుపుదాం. పిండిని ఇట్లా మంచిగా చపాతి పిండి లెక్క మెత్తగా కలుపుకోవాలి. మరీ గట్టిగా మాత్రం అస్సలు కలుపువద్దు. సేమ్ నేను చెప్పిన మెజర్మెంట్ తోటి అన్ని కరెక్ట్ చేసిర్రు అనుకోండి, మస్తు అంటే మస్తు వస్తాయి పక్కా. ఓకేనా? ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకోవాలి. ఇట్లా కొంచెం పిండి తీసుకొని ఇట్లా మనం మురుకుల పావులా వేసుకోవాలి. చూడండి, ఇలా సరిపోయేంత వేసుకోవాలి. పిండి పెట్టిన తర్వాత మనం దీన్ని ఇట్లా క్లోజ్ చేసేసేయాలి. నేను ఈ పేపర్కి కొంచెం ఆయిల్ అప్లై చేసి పెట్టిన. ఇప్పుడు దీంట్లో మనం మురుకులు నొక్కుదాం. మురుకులు రెడీగా ఉన్నాయి. ఆయిల్ ఫుల్ వేడయింది. ఆయిల్ వేద్దాం. ఇక మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని. స్టవ్ అస్సలు సిమ్లో పెట్టొద్దు, హైలోనే పెట్టి ఫ్రై చేయండి. కొంచెం ఫ్రై అయినట్టు అనిపించగానే రెండో సైడ్ తిప్పాలి. ఇట్లా ఫ్రై అయితే సరిపోతుంది. మనం ఆయిల్ నుంచి బయటకు తీసినాక ఇంకా కలర్ వస్తాయి కాబట్టి ఇట్లా లైట్గా కొంచెం మనకి ఫ్రై అయినట్టు కలర్ రాగానే తీయాలి. చూడండి ఎంత బాగా వస్తున్నాయో చూడండి మీరే. ఇప్పుడు వీటిని ఒక బేసన్లో వేస్తున్నా. మురుకులు అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తే ఎట్లున్నాయో. మస్తు అంటే మస్తు ఉన్నాయి టేస్ట్. ఉప్పు అయినా కారమైన అన్ని కరెక్ట్ సరిపోయినాయి. ఫుల్ క్రిస్పీగా వచ్చినాయి, కరకరలు ఆడుతున్నాయి తింటుంటే మాత్రం. సూపర్ అంటే సూపర్గా నచ్చినాయి నాకు. ఈ వీడియో మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే ఫాలో అయిపోండి. ఓకేనా? బాయ్ అందరికీ.